ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ కి అండ్ డైరెక్షన్ కి ఒక థ్యాంక్స్ చెప్తున్నాను నా నుంచి. ఎందుకంటే ఈ మధ్య వల్గారిటీ అనే కామెడీ ఎక్కువైపోయింది. సో దాన్ని తగ్గించి చిన్నపిల్లల నుంచి ముసలి వరకు చూసి ఆనందంగా నవ్వుకునే సినిమా అయితే బాగా తీశారు. బ్యాడ్ కమెంట్లు వచ్చినాయి, వాయిస్ బాగా నచ్చలేదు, బట్ సినిమాలో మన బ్రదర్ వాయిసే పెట్టారు, చాలా బాగుంది. అండ్ ట్విస్ట్. హాయ్ నమస్తే అందరికి. ఈరోజు మజాకా మూవీ చూడడానికి ఐమాక్స్ కి వచ్చేసినాం ప్రీమియర్ షో. మూవీ ఎలా ఉందంటే సందీప్ అన్న కెరియర్ లో ద బెస్ట్ బ్లాక్ బాస్టర్ మూవీ. ఇప్పుడే మజాకా చూశాను, మీరు కూడా మజాకా అవ్వాలనుకుంటే ఖచ్చితంగా 2 hours 40 minutes. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ కి అండ్ డైరెక్షన్ కి ఒక థ్యాంక్స్ చెప్తున్నాను నా నుంచి. ఎందుకంటే ఈ మధ్య వల్గారిటీ అనే కామెడీ ఎక్కువైపోయింది. సో దాన్ని తగ్గించి చిన్నపిల్లల నుంచి ముసలి వరకు చూసి ఆనందంగా నవ్వుకునే సినిమా అయితే బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ నుంచి ఎండింగ్ వరకు కామెడీ అలా లెవెల్లో తీసుకెళ్లారు. దీనికి ఒక్కళ్ళ హీరో అని చెప్పాను, ఇద్దరు హీరో, రావు రమేష్ గారు అండ్ సందీప్ అన్న, ఇద్దరు నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. ఒక తండ్రి కోసం కొడుకు కోసం నాన్న అనేది చాలా ఇద్దరు ఎమోషన్ సీన్స్ కానీ కామెడీ సీన్స్ కానీ, ఆది గారి కామెడీ కూడా చాలా బాగుంటది. సాంగ్స్ కూడా ఒక ఫోక్ సాంగ్ ని అంటే ఇంతకు ముందు ఇదే డైరెక్టర్ లో మనం ధమాకా మూవీలో చూసాము, అదే సేమ్ ఇంకో సొమ్మసిల్లి సాంగ్ రాము బ్రదర్ పాడిన సాంగ్ అయితే ఇందులో రావడం జరిగింది. అంటే కొద్దిగా కాంట్రవర్సీ, చాలా బ్యాడ్ కమెంట్లు వచ్చినాయి, వాయిస్ బాగా నచ్చలేదు, బట్ సినిమాలో మన బ్రదర్ వాయిసే పెట్టారు, చాలా బాగుంది. అండ్ ట్విస్టులు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్టులు ఉన్నాయి దీంట్లో, చాలా ఎంజాయ్ చేస్తాము. ఎక్కడ వల్గారిటీ లేకుండా నీట్గా అందరు కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. మనం సంక్రాంతికి వస్తున్నాము మూవీని ఎంత ఎంజాయ్ చేయించామో దీంట్లో కూడా అంత కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, మ్యూజిక్ కూడా అంటే కామెడీకి ఎక్కడ కామెడీకి ఆ మ్యూజిక్ కావాలి, ఎక్కడ ఎమోషన్ కి చాలా బాగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా కొట్టారు. కంప్లీట్ ఒక ఫ్యామిలీ బ్లాక్ బాస్టర్ మూవీ. సందీప్ అన్న కెరియర్ లో ఇది ఒక మంచి బ్లాక్ బాస్టర్. ఎందుకంటే ఇలాంటి సినిమాలు తీయాలి, వల్గారిటీ తీస్తే మనం వైరల్ అయిపోతాము, జనాల్లోకి వెళ్ళిపోతుంది అనే భ్రమని తగ్గించాలి. ఏ సినిమా అయినా మంచి కంటెంట్ తీసుకొని ఒక ఆడియన్స్ ని 2.5 hours స్క్రీన్ ప్లే తోని మ్యాజిక్ చేస్తే సరిపోతుంది. ప్రతిసారి కొత్త కథలు రావాలి, కొత్త అవసరం లేదు. కామెడీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్ అది చేయగలిగితే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది. జనాలు థియేటర్ చూడడానికి వస్తారని ఇంకోసారి నిరూపించారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాల్సిందంటే వల్గారిటీ కామెడీ అనేది చాలా చాలా తగ్గించారు. ఇది తగ్గించుకోవాలి, మనకు మంచిది, పిల్లలకు కూడా ప్రభావితం అవుతుంది కదా. ఇప్పుడు ప్రతిసారి సినిమాల వల్ల చెడిపోతున్నారు అని అంటున్నారు కదా, అలాంటి రాకుండా ఉండాలంటే ఇలాంటి కామెడీ పెడితే చాలా మంచిది. పిల్లలు చూస్తారు, పెద్దలు కూడా చూస్తారు. నాకు తెలిసి సందీప్ అన్న కెరియర్ లో ద బెస్ట్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ.